ఎన్టీఆర్ అలా కాదు, ఎట్లా అనిపించింది గ్లిమ్స్? తోపు చెప్పలేము ఇక మాట్లాడాల చింపేసినాడు మొత్తం. డ్రాగన్ సినిమానా నెక్స్ట్ కంబ్యాక్ డ్రాగన్ అన్ని రికార్డు పల్లెంగాలి మళ్ళీ ఆస్కార్ రికార్డు ఇవ్వాలి. జై ఎన్టీఆర్. పుష్ప, కేజీఎఫ్, బాహుబలి అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయి డ్రాగన్ తో. రికార్డులు కొట్టేద్దాం డ్రాగన్ తో అంతే. 5,000 కోట్లు అన్న హ్యాపీ బర్త్డే అన్న. హ్యాపీగా ఉండాలా అంటే పేరు కాదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ కాలర్ ఎగిరేసేటట్టు చూపిస్తాడు మా అన్న. ఎలా అనిపించింది? ఆ బ్రాండ్ మళ్ళీ నిలబడతాడు డ్రాగన్ తో. ఆ బ్రాండ్ మళ్ళీ నిలబడతాడు డ్రాగన్ తో. మళ్ళీ రికార్డులు బద్దలు కొడతామన్న అంతే. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూసినా కూడా తక్కువే. టైటిల్ మాత్రము వేరే లెవెల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎప్పటికైనా మా అన్న ఒక్క చిన్న మా అన్న కాలర్ ఎగిరేసేదట్టే. టాలీవుడ్ అయినా అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎన్టీఆర్ గా సాధ్యం ఎవరికి లేదు. అది ఎన్టీఆర్ అంటే అన్న కాలర్ బాధ దిబ్బేదట్లా చూసుకోవడం మా అన్న. జై ఎన్టీఆర్. అందరు కాలర్ ఎగరాలి డ్రాగన్ సినిమాతో. జై ఎన్టీఆర్. మనం నిద్ర లేకుండా ఎన్టీఆర్ చూద్దామని తెర మీద చూసాం, ఆనందపడ్డాం అంతే. నిన్న నైట్ చూసావు గ్లిమ్స్ థియేటర్లో? థియేటర్లో కాదు, ఫోన్లో చూసేసాం మొత్తం. ఒక్క మాటలో ఏం చెప్తారు డ్రాగన్? ఎన్టీఆర్ చెప్ప అందరికి చెప్ప. ఏదైనా సరే మేము చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ కనపడేది చాలు మాకు ఆనందమే. అది నిన్న నైట్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ని కలిసారు నైట్ కూడా. దాని గురించి ఏం చెప్తావు? అంటే ఆయన ఇలా బయటకు వచ్చి ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కానీ ఆయన మంచోడు, ఆయన మంచితనం ఉందన్న. అందరూ అభిమానిస్తారు, మంచి మాత్రం అందరూ అభిమానిస్తాం. మేము కూడా మా గుండెల నిండా గుండె ఎన్టీఆర్ ఉంటాడు, ఎవరు ఉండరు. అది ఎప్పటికైనా మా మొగుడు మా ఎన్టీఆర్ అనే. అది గాడ్ ఆఫ్ వార్ కూడా వస్తుందంట. గాడ్ ఆఫ్ వార్ దాని గురించి తెలియదు అన్న. ఫస్ట్ అయితే వారికి మళ్ళీ బద్దలు కొడతాం అంతే. డ్రాగన్ అది డ్రాగన్ నెక్స్ట్ రికార్డు వరల్డ్ రికార్డు పల్లెంగుతుంది డ్రాగన్. బాహుబలి అన్ని రికార్డు పల్లెంగాలి డ్రాగన్. జై ఎన్టీఆర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. డ్రాగన్ నుంచి ఒక డైలాగు, రాత్రి పండుకుంటప్పుడు నా కలర్కి శత్రువులు మాత్రమే వస్తారు, నేను అనుకున్నప్పుడు మనుషులు శత్రువులు మాత్రం రావద్దు. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. అన్న చెప్పాలా? ఇగో 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 కావాల్సిన మసాలా ఉంది, కావాల్సిన మసాలా ఉంది. సీఎం సీఎం ఎంత చెప్పుకున్నా కూడా మాటలా చెప్పు, ఎంత చెప్పుకున్నా మనిషి గురించి క్లారిటీ లేదు. అసలు చింపి పడేసాడు అంటున్నా. చింపి అంటే ఈ కాలరు మాకు దింపడి ఎట్లేదు అన్నా. కూచి బంప్స్ అన్నా, కూచి బంప్స్ అంటున్నా. వేరే లెవెల్, వేరే కట్అవుట్ కాదు, డైలాగ్ డెలివరీ కాదు. ఒక్కడు మాత్రం నాకు మైండ్ లో పడకూడదు, మళ్ళీ కనపడాడు. ఓపెన్ చెప్తున్నా, ఈ కాలర్ దింపలేదన్నా మా అన్న. ఈ కాలర్ దింపలేడే లేదన్నా. ప్రపంచంలో ఎవడైనా ఉంటాడో తెలియదు కానీ ఈ కాలర్ మాత్రం దింపడం మా అన్న. సీఎం సీఎం ఆఫ్ ద ఎన్టీఆర్, సీఎం ఆఫ్ ద ఎన్టీఆర్, ఇండియా ఇండియా హిస్టరీ, ఇండియా హిస్టరీ ఆఫ్ ద సీఎం, ఇండియా హిస్టరీ ఆఫ్ ద సీఎం, ఇండియా హిస్టరీ ఆఫ్ ద సీఎం. కరెంట్ దేవుడు నాలుగా సన్నగా ఉంటది. రోజు వస్తుంది మా అన్నకు. ఎవరైతే చులకం చూసినారో మా అన్నకంటూ ఒక రోజు వస్తుంది అన్న కన్ఫర్మ్ గా. కాలర్ ఎగరేస్తుంది, చెప్పుకుంటామంటున్నా. ట్రైలర్ చూసిండ్రా మీరు? నరాలు ఎలా కానొస్తున్నాయి అన్న, నరాలు ఇంకా బాగా కానొస్తున్నాయి. సీన్ సినిగిపోయింది. ఎన్టీఆర్ గురించి అసలు ఇంటరాక్షన్స్ అవసరం లేదు, బట్ ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక అన్న నరాలు ఒక్కసారి కళ్ళజోడు తీస్తాడు. అన్న సినిమాలు తీసేంత వరకు మేము అమ్మాయిలుగా ఉంటాం. ఒక్కసారి ఎన్టీఆర్ జెండా పట్టుకుంటే
మేము కార్యకర్తలు అవుతాం అంతే. సమాజానికి 2029 సీఎం జెండా పట్టుకుంటే ఓటు మాత్రం ఎన్టీఆర్ అన్న మా ప్రేక్షకులు మా అన్నని ప్రేమతో తీసుకొస్తే ఎన్నికల్లో ఓటు మా ఎన్టీఆర్ కి అంతే. సీఎం దిగితే కనుక సీఎం చేసి చూపిస్తాం అన్న. మా అన్నకు ప్రజల్లో రావాలని ఏమంటారు, మన టీడీపీకి రావాలని ఆశ లేదు, కానీ మా అన్న వస్తే మాత్రం పక్కా సీఎం అన్న, పక్కా సీఎం అవుతాడు, పక్కా సీఎం అవుతాడు, పక్కా సీఎం అవుతాడు, పక్కా మా అన్న వస్తే మాత్రం సీఎం. మీసా తిప్పి వేరే చెప్తున్నా, వస్తే మాత్రం సీఎం వస్తాం. ఆయన చెప్పిన విధంగా సమాజానికి మంచి చేస్తాం. ఆయన ఒక్క దెయ్యం పంట పట్టుకుంటే చాలు, ఏ జెండా పర్లేదు, జెండా పట్టుకుంటే చాలు అంతే బ్రో. చాలు పక్కా సీఎం అన్న రావాలంతే, కానీ ఇప్పుడు రాపోయినా అన్న వచ్చిన మూవీలో ఉందన్న అయ్యప్ప పాటను ఎన్టీఆర్ బాబా బూస్ బంప్స్ ఏమొచ్చినాయన్న, అయ్యప్ప పాటతో వచ్చిందదా ఎన్టీఆర్ సీను బా మైండ్ బ్లోయింగ్ అన్న. ఎక్కినాడు వాళ్ళకి బూస్ బంప్స్ అన్న. కరెంట్ తీగడ నాలేగా సన్నగా ఉంటది, ముట్టుకుంటే సమ్మగా ఉంటది. ఓటు నుంచి నీవు వచ్చేదాకా ఉండదన్న, రికార్డు బలం కదా అన్న. అయ్యప్ప పాడుతూ ఇచ్చినాడన్న, థియేటర్ లో ఒక్కొక్కరు కూర్చోడా, గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. ఓకే ఫైన్. డ్రాగన్ ఎలా అనిపించింది? డ్రాగన్ లూగర్ సూపర్, చాలా బాగుంది. అంటే సీరియస్ గా చెప్పండి, హానెస్ట్ మీ ఫ్యానిజం మొత్తం బయట పెట్టండి ఇప్పుడు. సూపర్, చాలా బాగుంది. ఎన్టీఆర్ కేకలా ఉన్నాడు మొత్తం అంటే సలార్ కానీ కేజీఎఫ్ కానీ ఇవి చూస్తుంటే అవంతా ఏం ఓన్లీ డ్రాగన్. ఓన్లీ డ్రాగన్. దేవరా టూ డ్రాగన్. డ్రాగన్ ఫిక్స్. ఎప్పటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్ మీరు? చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే దేనికి? ఎన్టీఆర్ బాగుంటాడు, యాక్టింగ్ బాగుంటుంది, డైలాగ్ డెలివరీ బాగుంటుంది. ఒక్కసారి మీ ఫ్యానిజం అంతా ఒకవేళ ఈ వీడియో ఎన్టీఆర్ గారు చూడాలంటే మీరు ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి? డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేయండి, ఫ్యాన్స్కి కొంచెం ఫ్యాన్ మీట్స్ పెట్టండి. పెద్ద ఫ్యాన్ నేనే. బర్త్డే విషెస్. హ్యాపీ బర్త్డే. ఎందుకు ఎన్టీఆర్ అంటే ఇష్టం? ఎందుకంటే ఆయన రిలీజ్ ఈవెంట్లో చెప్తాడు కదా బ్రో, క్షేమంగా వెళ్ళాలని, తన ఇంట్లో వాళ్ళ లెక్క చూస్తాడు, అందుకే అన్నయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి నువ్వు ఎన్టీఆర్ గారి ఫ్యాన్? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎన్టీఆర్ అనే ఫ్యానే. ఏ సినిమా నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్? నేను సింహాద్రి మూవీ నుంచి. సింహాద్రి మూవీ నుంచి. నిన్న గ్లిమ్స్ చూసావా? బుర్రపాటు నైట్ మొత్తం నిద్రపోలే బ్రో, చూసుకుంటే అంతే ఉన్నా. ఎన్నిసార్లు చూసావు ఇప్పటిదాకా? ఎన్నిసార్లు చూసినా కూడా లెక్కలేదు, ఒక 100 టైమ్స్ చూసినా తెలియదు. నైట్ అంతా నిద్ర లేదు, చూస్తూనే ఉన్నా అలా. అంటే ఎలా అనిపించింది ఎన్టీఆర్ గారిని అలా నీల్ గారి డైరెక్షన్లో? ఒక సలార్ చూసావు, కేజీఎఫ్ చూసావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ అన్న నీ ఫేవరెట్ హీరోని అలా చూస్తున్నప్పుడు మ్యాడ్ అసలు ఊహించుకోలేదు. అలా చూస్తుంటే ఎన్టీఆర్ అన్నని పిచ్చి లేచిపోయింది అసలు. ఏడ్చావా నిజంగా? వేరే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి, అలా ఎప్పుడు చూడలేదు. ఆ బక్కగా వేరే లెవెల్లో ఉన్నాడు అన్న. ఫైనల్గా ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు ఎన్టీఆర్ గారికి నువ్వు ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డేగా అదే దాని గురించి నువ్వు హ్యాపీగా ఉండాలన్నయ్య, ఇలానే మమ్మల్ని ఇంకా కాలర్ ఎత్తుకునేలా చేయాలని కోరుకుంటున్నా. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే అన్నయ్య. డ్రాగన్ గ్లిమ్స్ చూసావు కదా, ఎలా అనిపించింది నైట్? అసలు మెంటల్ మాస్ డ్రాగన్ గ్లిమ్స్. అసలు అంటే ఏంటి ఎన్టీఆర్ ఎంత లీన్గా అయిపోయాడు అనుకున్నాం, కానీ లుక్ మాత్రం సూపర్ ఉంది. అసలు చాలా బాగుంది, ఎక్స్పెక్టే చేయలేదు. అసలు ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు నైట్. సో అంటే చూస్తున్నప్పుడు కానీ మొత్తం నీల్ గారి డైరెక్షన్, ఆయన బొగ్గు ఇదంతా మనకు అందరికీ తెలిసిందే, బట్ అలా లూగర్ అని క్యారెక్టర్ రివీల్ చేయడం కానీ ఇవన్నీ చూసినప్పుడు నైట్ టైం అది కూడా ఎంత హై ఫీల్ అయ్యి ఉంటారు మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం? అంటే లైక్ నిజం చెప్పాలంటే నీల్ గారి సినిమా మీరు అన్నట్టు కొంచెం డార్కిష్గా ఉంటుంది, కానీ ఇది అట్లా అనిపించలేదు, చాలా కలర్ఫుల్గానే అనిపించింది. కానీ ఎన్టీఆర్ గారి లూగర్ లుక్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఆ బాడీ కానీ, ఆ అగ్రెసివ్నెస్ కానీ, ఆ వైలెంట్ లుక్ కానీ, అసలు ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ ఇదైతే ఖచ్చితంగా చాలా. అండ్ గాడ్ ఆఫ్ వార్ సినిమా కూడా వస్తుంది, అండ్ వస్తే ఇంకా అసలు ఈరోజు పెద్ద ఫెస్టివలే లేదు, మించిన ఫెస్టివల్. నాగవంశీ గారు ట్వీట్ వేశారు, కానీ అది వస్తే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఫ్యాన్స్ అందరూ. ఫైనల్గా నువ్వు ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారి ఫ్యాన్? నేను యమదొంగ సినిమా నుంచి, అంటే లైక్ ఐఎమ్ యూకేజీ నుంచి ఫ్యాన్ అనమాట ఎన్టీఆర్. సో ఇప్పుడు ఏం చెప్తారు వన్ ఫైనల్ లాస్ట్? ఏం లేదు, మా ఫ్యాన్స్ అందరు కాలర్ ఎత్తుకునేటట్టు చేస్తున్నారు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
అండ్ ఇట్లాగే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలని ఇంకా మంచి కోరుకున్నాను.